ఈ వీడియోలో గవర్నమెంట్ యాప్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ యాప్స్ రీసెర్చ్ చేయడానికి ఏ డ్రైవర్స్ ఉంటే మీ దగ్గర టూల్ ఉన్న సపోర్ట్ చేస్తుంది అన్నది అయితే చెప్తాను. డ్రైవర్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీనికోసం మీరైతే ఎస్పీ ఫ్లాష్ టూలో డౌన్లోడ్ చేసుకోవాలి. ఎంటీకే డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎంటీకే డ్రైవర్స్లో చాలా డ్రైవర్స్ ఉంటాయి. అందులో ఏ డ్రైవర్ అన్నది కూడా చెప్తాను. అలాగే ఓడిన్ ఫైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే శాంసంగ్ డ్రైవర్స్ కూడా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఎలా అన్నది ఒక్కొక్కటి నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి చెప్తాను క్లియర్గా. చూసి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా మనం శాంసంగ్ డ్రైవర్స్ అయితే డౌన్లోడ్ చేద్దాం. దీనికోసం క్రోమ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ శాంసంగ్ డ్రైవర్స్ అని అయితే టైప్ చేయండి. శాంసంగ్ డ్రైవర్స్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూసారు కదా, శాంసంగ్ డెవలపర్ అని ఉంది, శాంసంగ్ ఆండ్రాయిడ్ యూఎస్బి డ్రైవర్ ఉంది కదా, ఆ ఫైల్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. శాంసంగ్ డ్రైవర్స్ ఇక్కడ మీరు చూస్తే కింద శాంసంగ్ ఆండ్రాయిడ్ యూఎస్బి డ్రైవర్ ఫర్ విండోస్ ఉంది కదా ఆప్షన్, ఇదైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈలోపు ఇప్పుడు మనం ఎంటీకే డ్రైవర్స్ అయితే డౌన్లోడ్ చేద్దాం. ఫస్ట్ మనం ఫ్లాష్ టూల్ అయితే డౌన్లోడ్ చేద్దాం. ఎస్పీ ఫ్లాష్ టూల్ V6 అన్నది డౌన్లోడ్ చేసుకుందాం. ఈ ఫస్ట్ ఉంది కదా spflashtools.com అని, అందులో SP ఫ్లాష్ టూల్ V6 ఉంది కదా, ఈ ఫైల్ అయితే డౌన్లోడ్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూడండి ఒకసారి. మీడియాటెక్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అనమాట. SP ఫ్లాష్ టూల్ V6 అనేది ఓన్లీ మీడియాటెక్ వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, మీడియాటెక్ మొబైల్స్కి మాత్రమే. ఈ ఫైల్ డౌన్లోడ్ చేయండి. ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఇవన్నీ తక్కువ ఎంబీతోనే ఉంటాయి ఈ ఫైల్స్. నెక్స్ట్ వచ్చేసి ఓడిన్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేయండి. ఓడిన్ V3.14.1 ఆ ఫైల్ అయితే డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే ఓడిన్ డౌన్లోడర్ అని ఉంది కదా, ఆ ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. దీన్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఎంటీకే డ్రైవర్స్. ఎంటీకే డ్రైవర్ V5.2307 ఇది మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. 2307 అని ఉన్నది. ఇక్కడ చూస్తే మీకు అఫీషియల్ ఎంటీకే డ్రైవర్స్ అని ఉంటాయి, డ్రైవర్స్ లేటెస్ట్ వెర్షన్ అని, ఇలా చాలా అయితే చూపిస్తుంది. మీరు చేయాల్సింది ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఎంటీకే డ్రైవర్ అని, అది మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. ఫైల్ ఇప్పుడు ఫైల్స్ అన్ని డౌన్లోడ్ అయిపోయాక ఒక్కొక్క ఫైల్ని మనం అయితే ఇన్స్టాల్ చేసి అయితే చూపిద్దాం. చూస్తే మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే, మీకు డ్రైవర్స్ సపోర్ట్ చేయాలంటే శాంసంగ్ యూఎస్బి డ్రైవర్స్ ఒకటి, ఎంటీకే డ్రైవర్స్ ఒకటి ఉండాలి. ఫైల్స్లో అయితే ఉంటాయి. ఎస్పీ ఫ్లాష్ టూల్ కూడా ఫైల్లో ఉంటుంది, ఓడిన్ కూడా ఫైల్లో ఉంటుంది. శాంసంగ్ డ్రైవర్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ శాంసంగ్ డ్రైవర్స్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ అయితే చేయాలి మీరు. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది డ్రైవర్ ఇన్స్టాల్ అవ్వడానికి. ఎస్ఎన్ అయితే ప్రెస్ చేయండి. అక్కడ మీరు అక్కడ ఎస్ఎన్ చేసిన తర్వాత కూడా ఇక్కడ మీరు చూస్తే సర్కిల్ రౌండ్గా తిరుగుతుంది కదా, కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా అయితే వస్తుంది. ఆల్రెడీ నా పీసీలో డ్రైవర్స్ ఉన్నాయి కనుక ఉన్నాయని అయితే చూపిస్తుంది, కానీ మళ్ళీ ఇన్స్టాల్ చేద్దాం. ఎస్ఎన్ అయితే కొట్టండి. ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం టైం అయితే పడుతుంది. ఒక 10 or 20 seconds తర్వాత అయితే వస్తుంది. మీకు ఒక్కొక్కటి ఇన్స్టాల్ చేసి అయితే చూపిద్దాం. బిజీగా ఉంటేనే అక్కడ మీకు రౌండ్గా అయితే సర్కిల్ రన్ అవుతుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చింది. ఇక్కడ కింద చెక్ చేసుకోండి. మరి కింద ఉంది కదా ఆప్షన్, కింద వచ్చిందా లేదా. నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇన్స్టాల్ చేయండి. డ్రైవర్స్ ఇప్పుడు ఇన్స్టాల్ అవుతున్నట్టు. ఇన్స్టాల్ ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది. ఈలోపు మనం ఎంటీకే డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఓపెన్ విత్ విండోర్
దీంతో అయితే మీరు ఇన్స్టాల్ చేయొద్దు, ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్తో మాత్రమే ఇన్స్టాల్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ చేసిన తర్వాత ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, కింద సపరేట్ ఫోల్డర్ వచ్చింది. ఆ సపరేట్ ఫోల్డర్ నుంచి ఓపెన్ చేసి ఇక్కడ చూస్తే ఎంటీకి డ్రైవర్ సెటప్ అని ఉంది కదా, దాన్ని డబుల్ క్లిక్ అయితే చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఎస్ ఉంది, ఎస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఎంటీకి డ్రైవర్స్ ఇది, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇన్స్టాల్. ఆల్రెడీ ఇన్స్టాల్ ప్రతిసారి చూపిస్తుంది, ఇన్స్టాల్ చేసిన ప్రతిసారి ఎస్ అయితే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మన డ్రైవర్స్ ఉన్నాయి కదా అని చెప్తుంది. ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేసుకోమంటుంది. ఎంటర్ అయితే ప్రెస్ చేయండి. కీబోర్డ్లో ఎంటర్ ఉంది కదా, ఎంటర్ అయితే ప్రెస్ చేయండి. శాంసంగ్ డ్రైవర్స్ చూస్తే ఇంకా చిన్నది రన్ అయింది చూడండి. ఇప్పుడు శాంసంగ్ డ్రైవర్స్ కొంచెం లేట్గా అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఈ ఎంటీకి డ్రైవర్స్ ఎస్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెటప్ అయితే రన్ అవుతుంటుంది. ఎంటీకి డ్రైవర్స్ది సెటప్ రన్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాలేషన్ ఉంది, ముందు అన్ఇన్స్టాల్ అయింది, ఇప్పుడు మీకు ఇన్స్టాల్ అవుతాయి ఫైల్స్. చూస్తే మీకు ఫైల్స్ అయితే ఇన్స్టాల్ అవుతున్నాయి ఒకటి. ఈ ఇన్స్టాల్ కంప్లీట్ అవ్వాలంటే మీకు మెయిన్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ సిస్టంలో యాంటీవైరస్ అయితే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ఇది చేస్తేనే మీకు ఇన్స్టాల్ అవుతాయి. యాంటీవైరస్ ఆఫ్ చేయకన్నా మనం స్టార్టింగ్ ఇన్స్టాల్ చేస్తామంటే ఫైల్స్ కరెక్ట్గా ఇన్స్టాల్ అయితే అవ్వవు. ముందు మీరు చేయాల్సింది ఏంటంటే యాంటీవైరస్ ఆఫ్ చేసి తరువాత ఈ ఫైల్స్ అయితే ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ చూస్తే శాంసంగ్ డ్రైవర్స్ చూసారా, మీకు ఇంకా కంప్లీట్గా ఇన్స్టాల్ అవ్వలేదు. ఎంటీకి డ్రైవర్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోతున్నాయి, కానీ శాంసంగ్ డ్రైవర్స్ అయితే చాలా లేట్గా అయితే ఇన్స్టాల్ అవుతాయి. కనుక ఫస్ట్ మీరు శాంసంగ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకుంటే బెస్ట్. మిగతా ప్రాసెస్ అంతా అయ్యేసరికి శాంసంగ్ డ్రైవర్స్ లేట్గా అయితే ఇన్స్టాల్ అవుతాయి. ఇప్పుడు ఎస్పీ ఫ్లాష్ స్టోర్ మీకు ఎలా వస్తుందంటే, ఇక్కడ ఎస్పీ ఫ్లాష్ స్టోర్ ఏది ఉంది కదా, ఇది మనం డౌన్లోడ్ చేసాం. దీన్ని కూడా సేమ్ ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అయితే చేసుకోండి. ఈ లోపల ఫైల్స్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్స్టాల్ అవుతాయి, మన పని మనం చేద్దాం. ఎస్పీ ఫ్లాష్ టూల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కింద నుంచి మూడో ఆప్షన్ ఉంది కదా, ఎస్పీ ఫ్లాష్ టూల్ V6, దీన్ని అయితే డబుల్ క్లిక్ చేయండి. ఇది కూడా ఓపెన్ అవ్వడానికి కొంచెం లేట్గా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా మీకు ఆప్షన్ వస్తే రన్ ఎనీవే అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ చూస్తే ఇది ఎస్పీ ఫ్లాష్ టూల్, ఇది ఎస్పీ ఫ్లాష్ టూల్. ఇందులో ఫైల్స్ ఇప్పుడు అన్లాక్ చేయడానికి ఫైల్స్ కావాలి కనుక ఫైల్స్ ఎలా ఉంటాయంటే, ఇది కంప్లీట్గా ఇన్స్టాల్ అవనాయండి. ఫైల్స్ కూడా చూపిస్తాను మీకు. చూస్తే ఎంటీకి డ్రైవర్స్ చాలా వెర్షన్స్ అయితే ఇన్స్టాల్ అవుతున్నాయి. ఎంటీకి డ్రైవర్స్ది ఈ శాంసంగ్ డ్రైవర్స్ ఇంకా అలానే ఉన్నాయి. మన దగ్గర అయితే SM-X110 ఫైల్స్ అయితే అన్నీ ఉన్నాయి. టోటల్ ప్రతి U1, U2, U3 అన్ని ఫైల్స్ ఉన్నాయి. ఎవరికైనా ఫైల్స్ కావాలనుకుంటే వాట్సాప్లోనైతే నాకైతే మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓన్లీ కంప్యూటర్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. విండోస్ 10, 11, 11 Pro ఏదైనా పర్లేదు. విండోస్ 7 వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయదు, డ్రైవర్స్ అయితే తీసుకోవు. చూస్తే మీకు చాలా ఫైల్స్ అయితే ఇన్స్టాల్ అవుతున్నాయి. మనం నార్మల్గా చెప్పడానికి కనుక ఇప్పుడైతే ఫ్లాష్ టూల్ అయితే ఫైల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఎస్పీ ఫ్లాష్ టూల్ ఎలా ఓపెన్ అయింది కదా, ఇక్కడ డౌన్లోడ్ XML అనే ఆప్షన్ అయింది కదా, ఆ ఎదురుగా చూస్తే చూస్ అన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ చూస్ అన్ ఆప్షన్ అయితే ప్రెస్ చేయాలి. మీరు చూస్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఆ డ్రైవర్స్ మీరు ఎందులో పెట్టారో అది మాత్రమే చూసుకోవాలి. నేనైతే డ్రైవర్స్ డెస్క్టాప్లో అయితే ఉంచాను. డెస్క్టాప్ ఈ ఫస్ట్ ఫోల్డర్లో ఉంచాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే U1, U2 ఫైల్స్ చూస్తే U1, U2 ఫైల్స్ టోటల్ ఎంత ఉన్నాయి, 30.2 GB ఉన్నాయి. కాకపోతే మీరు తీసుకోవాలంటే నేను ఫైల్ మీకు ఇచ్చినప్పుడు అయితే 7.8 GB అయితే ఉంటుంది. U1, U2 ఫైల్స్ రెండు కలిపి అయితే వస్తాయి, సపరేట్గా లేదు, రెండు కలిపి వస్తాయి. ఇంకా U3 ఫైల్ వచ్చేసి 22.3 GB అయితే ఉంది U3 ఫైల్. ఇక్కడ మీకు చూస్తే ఎంటీకే డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ అయిపోయాయి కంప్లీట్గా. ఫినిష్ అయితే కొడతారు. ఫినిష్ కొట్టిన తర్వాత ఇంకా ఏమి ఉండేది శాంసంగ్ డ్రైవర్స్ ఒకటే. ఇది కూడా ఇన్స్టాల్ అయినంత వరకు అయితే వెయిట్ చేయాలి. మీరు వెయిట్ చేసిన తర్వాతే ఇప్పుడు నేను చెప్తాను కదా, ఈ ప్రాసెస్ అయితే మీరు చేయాలి. ప్రెజెంట్ U3 ట్యాబ్ అనుకుంటున్నాను.
U3 ట్యాబ్లో U3 ట్యాబ్ అయితే U3 ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. U1 U2 అయితే U1 U2 ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూస్తే కిందన కన్వర్ట్ బిట్ U3 అని ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేయండి. డౌన్లోడ్ ఏజెంట్ అని ఉంది కదా, డౌన్లోడ్ ఏజెంట్ ఓపెన్ చేసి ఇక్కడ ఫ్లాష్ అని ఆప్షన్ ఉంది కదా, ఫ్లాష్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకుని ఓపెన్ కొట్టిన వెంటనే ఇక్కడ మీకు చూస్తే ఫైల్స్ అయితే ఇలా వస్తాయండి. ఫైల్స్ అయితే ఇలా వస్తాయి. ఇవి ఒక్కో ట్యాబ్కి ఒక్కో ఫైల్స్లో ఉంటాయి. ఈ ఫైల్స్ ఫ్రీగా కూడా క్రియేట్ చేయొచ్చు, కాకపోతే అథెంటికేషన్ ఫైల్ అయితే క్రియేట్ అవ్వదు. ఫైల్స్ని అయితే సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు, అథెంటికేషన్ ఫైల్ అయితే క్రియేట్ అవ్వదు, అది కొంచెం కష్టం. నేను ఈ ఫైల్స్ ఎలా ఫ్రీగా క్రియేట్ చేయాలి అన్నది కూడా ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను. నెక్స్ట్ అథెంటికేషన్ ఫైల్ అని ఉంటుంది కదా, అథెంటికేషన్ ఫైల్ దగ్గర కూడా చూజ్ అన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ చూజ్ అన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ ఏజెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఏజెంట్లో ఉన్న అథెంటికేషన్ ఫైల్ అయినా ఇవ్వచ్చు, లేదా ఈ కిందని అథెంటికేషన్ ఫైల్ అని ఉంటుంది కదా, అదైనా సెలెక్ట్ చేసుకొని ఇవ్వచ్చు. ఫైల్స్ అయితే ఇలా ఉంటాయి SP ఫ్లాష్ టూల్లో. మీరు చేయాల్సింది ఏంటంటే మీ ట్యాబ్ ఉంది కదా, మీ ట్యాబ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ట్యాబ్ స్విచ్ ఆఫ్ అయితే చేయాలి. ఇది SMX010 ట్యాబ్ కాదు, ఇది T220 ట్యాబ్, అందుకే మీకు కనెక్ట్ చేసి అయితే చూపించట్లేదు. ఇక్కడ డౌన్లోడ్ దగ్గర ఫార్మాట్ ఆల్ ప్లస్ డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకుని మీరు డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ట్యాబ్ స్విచ్ ఆఫ్ చేసి కేబుల్ అయితే కనెక్ట్ చేయాలి. డౌన్లోడ్ ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు మీరు కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ కిందన ఇక్కడ ఉన్నది కదా ఒకటి, ఇక్కడ మీకు రెడ్ కలర్ లైన్ అయితే ఫామ్ అవుతుంది. రెడ్ కలర్ లైన్ ఫామ్ అయ్యి స్కాటర్ ఫైల్ మీకు ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని ఓకే చేసిన తర్వాత కేబుల్ మళ్ళీ డిస్కనెక్ట్ చేసి ఫార్మాట్ ఆల్ ప్లస్ డౌన్లోడ్ ఫస్ట్ చేసాం కదా, దాని తర్వాత మీరు డౌన్లోడ్ ఓన్లీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఓన్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డౌన్లోడ్ ప్రెస్ చేసిన తర్వాత కేబుల్ పెడితే మీకు కొన్ని ఫైల్స్ అయితే రన్ అవుతాయి. ఫైల్స్ అన్ని రన్ అయిన తర్వాత ఇవి మొత్తం 22 ఫైల్స్ ఉంటాయండి. ఈ 22 ఫైల్స్ కూడా రన్ అయిన తర్వాత ఇక్కడ మీకు గ్రీన్ కలర్ బాక్స్లో అయితే వస్తుంది, బాక్స్లో వచ్చి ఓకే అని అయితే చూపిస్తుంది. అప్పుడు మీరు క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు డౌన్లోడ్ చేయాల్సింది ఓడింగ్. ఇందాక మనం డౌన్లోడ్ చేసాం కదా ఆల్రెడీ, వెయిట్ డౌన్లోడ్ ఓడిన్. ఈ ఓడిన్ ఫైల్ ఉంది కదా, ఈ ఓడిన్ ఫైల్ దేనికంటే మీకు ఇక్కడ ఫ్లాష్ టూల్లో మీరు చేస్తే ఏమవుతుందంటే MDM బ్లాక్, నాక్స్ ఎన్విరాన్మెంట్, మీ IT అడ్మిన్ బ్లాక్ ఇవన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి కంప్లీట్గా. తర్వాత నెక్స్ట్ మీకు ఆల్ యాప్స్ కావాలి కనుక ఓడిన్ అయితే ఓపెన్ చేస్తారు. ఈ SP ఫ్లాష్ టూల్ ఓడింగ్తో చేస్తే ఆల్ యాప్స్ రావంటే కొన్ని ట్యాబ్స్కి వస్తాయి, MDM బ్లాక్ ఇవి లేని వాటికి. MDM బ్లాక్ ఇవన్నీ ఉన్న వీటికి SP ఫ్లాష్ టూల్తో చేసిన తర్వాత ఓడిన్ ఓపెన్ చేస్తారు. ఓడిన్ ఎలా ఉంటుంది, ఓడిన్ అయితే డబుల్ క్లిక్ చేయండి. మీరు డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఒక 5-6 సెకండ్లో మీకు ఇలా ఆప్షన్ అయితే చూపిస్తుంది, దాన్ని ఓకే చేయండి. మీరు ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మీకు ఏపీ ఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ఏపీ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ముందు మీరు ఏ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో U1 ట్యాబ్ చేస్తే U1 ఫైల్స్ ఇవ్వాలి, U3 ట్యాబ్ చేస్తే U3 ఫైల్స్ అయితే ఇవ్వాలి. U3 అయితే ఓపెన్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే మీరు చూడండి, లాస్ట్లో BXG4, ఇది లేటెస్ట్ అప్డేట్ BXG4. ఆ లేటెస్ట్ అప్డేట్ ఇవన్నీ ఎలా తెలుసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీ ట్యాబ్ లేటెస్ట్ అప్డేటా లేదా నార్మల్ అప్డేటా కూడా మీరు చూసుకోవచ్చు. అలా కాకుండా కంప్యూటర్లో కాకుండా ట్యాబ్లో కూడా ఎలా చూసుకోవాలనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో బూట్ లోడర్ వెర్షన్ చెక్ చేయడం ఎలా అని ఒక వీడియో అయితే పెట్టాను రీసెంట్గా, అందులో చూసి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓడిన్లోకి ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు చూస్తే 4 ఫైల్స్ ఉన్నాయి కదా, ఏపీ ఫైల్ దగ్గర ఏపీ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ బిఎల్ ఫైల్ దగ్గర బిఎల్ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సిపి ఫైల్ అవసరం లేదు. ఇక్కడ కింద CSC ఉంది కదా, CSC దగ్గర అయితే హోమ్ CSC అయితే సెలెక్ట్ చేసుకోకూడదు. హోమ్ CSC ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు అంటే మీరు హోమ్ CSC సెలెక్ట్ చేసుకుంటే మీ తాలూకు ఫైల్స్ ఏమి ఎరేజ్ అవ్వవు, ఎలా ఉన్న ఫైల్స్ అలానే వచ్చేస్తాయి. ఆల్ యాప్స్ రాదు, నార్మల్గా మీకు స్టార్ట్ దగ్గర ఉంటుంది. ఉన్న తర్వాత మీకు IT అడ్మిన్ బ్లాక్ అవన్నీ కూడా యాడ్ అయిపోతుంటాయి. హోమ్ CSC సెలెక్ట్ చేయకూడదు. ఒక నార్మల్ CSC ఉంది కదా, నార్మల్ CSC సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అయితే చేయాలి. మీరు ఓపెన్ చేసిన తర్వాత మీరు SP ఫ్లాష్ టూల్లో చేసిన తర్వాత ఇక్కడ డన్ అని అయ్యింది కదా, కొన్ని ట్యాబ్స్కి ఏంటంటే డైరెక్ట్గా డౌన్లోడ్ మోడ్లోకి వెళ్తుంది, కొన్ని ట్యాబ్స్కి డైరెక్ట్గా డౌన్లోడ్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ ట్యాబ్ని కేబుల్ కనెక్ట్ చేసి చూడండి, ఈ ట్యాబ్ చూపిస్తాను ఎలా డౌన్లోడింగ్ మోడ్ అనేది. ఇక్కడ మీరు చూసినట్లయితే వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ బటన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు కలిపి ఒకేసారి ప్రెస్ చేయాలి. మీరు
ఒకేసారి ప్రెస్ చేసిన తరువాత కేబుల్ అయితే మీరు కనెక్ట్ చేయాలి. కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు కొంతసేపు పోయిన తర్వాత డౌన్లోడ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. చూడండి ఇలా అయితే వస్తుంది ఆప్షన్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ అప్ బటన్ మీరు ప్రెస్ చేసిన వెంటనే మీ ట్యాబ్ అయితే డౌన్లోడ్ మోడ్లోకి వెళ్తుంది. డౌన్లోడ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే యాడెడ్ అని వచ్చింది కదా, యాడెడ్ అని. ఇక్కడ స్టార్ట్ అయితే మీరు ప్రెస్ చేయాలి. స్టార్ట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను కదా మౌస్ ఉంది, అక్కడైతే మీకు ఫైల్స్ అయితే రన్ అవుతుంటాయి. ఇవన్నీ ఎప్పుడు ఈ శాంసంగ్ డ్రైవర్స్, ఎంటీకే డ్రైవర్స్, మళ్ళీ యాంటీవైరస్ ఆఫ్ చేసిన తర్వాత చేస్తేనే వర్క్ అవుతుంది. ఆ ఎఫ్పి ఫ్లాష్ టూల్ అయినా ఏదైనా సరే ఆ 3 చేసిన తర్వాత. నార్మల్గా ముందే చేస్తే వర్క్ అవ్వదు. స్టార్ట్ కొట్టిన తర్వాత మీకు ఫైల్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత పాస్ అని అయితే వస్తుంది. ఇక్కడ పాస్ అని వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు కేబుల్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత మీ ట్యాబ్ ఆటోమేటిక్గా ఒక 2 or 3 minutesలో ఆన్ అయ్యి డైరెక్ట్గా స్టార్ట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ నుంచి నార్మల్గా మనం ఫోన్ చేసినట్టుగా స్టార్ట్, స్కిప్ ఎనీవే అలా చేసుకుని అయితే వైఫై కూడా కనెక్ట్ చేయాల్సిన పని లేదు. వైఫై కనెక్ట్ చేయకుండా నార్మల్గా ఆల్ యాప్స్ అయితే వచ్చేస్తాయి. ఒకవేళ మీకు ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో, మీ ట్యాబ్ లేటెస్ట్ వెర్షనా లేదా U1, U2, U3 ఎలా తెలుసుకోవాలంటే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత SAMFW అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఫస్ట్ లింక్ ఉంది కదా SAMFW అని, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ డివైస్ నేమ్ ఆర్ మోడల్ కూడా ఉంది కదా, అక్కడ మీ ట్యాబ్ తాలూకా మోడల్ అయితే టైప్ చేయండి. SMX110. బిగ్ లెటర్స్ పెడదాం, SMX110. చూస్తే గ్యాలక్సీ ట్యాబ్ A7 వైఫై అని వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీరు ఎస్పీ ఫ్లాష్ టూల్లో చేసినప్పుడు మీకు టర్కీ రీజన్ అయినా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయినా, ఇజ్రాయెల్ అయినా, ఇండియా అయినా ఏదైనా సంబంధం లేదు. ఎస్పీ ఫ్లాష్ టూల్లో చేస్తే ఏ ఫైల్తోనైనా ఫ్లాష్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు 50కి పెడుతుంది. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ బిట్ దగ్గర 3 నెంబర్స్ కనబడుతున్నాయి కదా, 3. ఈ 3 అనేది ఏంటంటే రీసెంట్ అప్డేట్ అనమాట. రీసెంట్ అప్డేట్లో బిట్ 3 అనేది అయితే వచ్చింది. బిట్ 3 అని అయితే వచ్చింది రీసెంట్ అప్డేట్లో. కిందకు చూస్తే 2 అనేది U2 ఫైల్స్ అనమాట. అంటే U2 అంటే బిట్ ఫైల్స్. ఇవి ఈ కింద కనబడుతున్నాయి కదా, ఇవన్నీ U1 ఫైల్స్. మన దగ్గర ఈ 2 నుంచి 1 వరకు ఈ వెర్షన్స్ ఉన్నాయి కదా, ఈ వెర్షన్స్ CSTతో సంబంధం లేదు, కంట్రీ కోడ్తో సంబంధం లేదు. ఈ వెర్షన్స్ అన్నీ కలిపి U1, U2 కలిపి ఒక ఫైల్ అయితే మన దగ్గర ఉంది. నెక్స్ట్ U3 లేటెస్ట్ అప్డేట్. కొంతమందికి రీసెంట్గా ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ వచ్చింది, కొంతమందికి రాలేదు. అది కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఇది Android 14. ఇప్పుడు చూసారా, BXB6 ఎదురుగా Android 14, BSCC Android 14, BXE2 Android 14. ఇవి ట్యాబుల్లో అప్డేట్ హార్డ్ రీసెట్, ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ తీసిన వాళ్ళకి ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఇక్కడ మీరు చూస్తే WHH అని ఉంది కదా, ఇది Android 13లో ఉంది వెర్షన్, Android 13. ఈ Android 13 వాళ్ళకి అప్డేట్ చేసిన వెంటనే Android 14లోకి వెళ్ళింది. Android 14లోకి వెళ్ళడం వల్ల బాగా గుర్తుపెట్టుకుంటే WHH లాస్ట్లో. Android 13 వాళ్ళు అప్డేట్ చేసుకుంటే Android 14కి వెళ్ళింది. 14కి వెళ్ళడం వల్ల వాళ్ళకైతే రీసెట్ ఆప్షన్ వచ్చింది. ఆ రీసెట్ ఆప్షన్ కూడా పర్మనెంట్ అయితే కాదు. తొందరలో ఇప్పుడు ఈ WHH బిట్ 1లో ఉంది, ఇది బిట్ 2లోకి వెళ్తుంది. ఏదో ఒక రోజు 2లోకి వెళ్ళినప్పుడు రీసెట్ ఆప్షన్ తీసేస్తుంది. ఇప్పుడు ఈ BXG4 ఉంది కదా, ఇది 3లో ఉంది, ఇది 4లోకి వెళ్తుంది. బిట్ వెర్షన్ అప్డేట్స్ వస్తుంటే బిట్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. చేంజ్ అవుతున్న కొద్ది మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. రీసెట్ ఆప్షన్స్ తీసేస్తాడు. ఇప్పుడు వచ్చి 9 యాప్స్ ఉండవు, 9 యాప్స్ కూడా తీసేస్తాడు. ఓన్లీ సింగిల్ శ్రీ చైతన్య అనే లోగోతో ఉండి బైజూస్ ఇలా నార్మల్గా ఒక 2-3 ఓన్లీ స్టడీకి సంబంధించిన యాప్స్ మాత్రమే ఉంచుతారు. అలా యాప్స్ ఉన్నా మీరు ఆల్ యాప్స్ అయితే తెచ్చుకోవచ్చు. కాకపోతే మీ దగ్గర కంప్యూటర్ ఉండాలి. అదే మీరు మొబైల్ షాప్ దగ్గర చేయించుకుందాం అనుకుంటే వాడు మీ దగ్గర నుంచి ఒక 1000-1500 అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చూస్తే BXE5 ఉంది కదా, ఇది బిట్ 2లో ఉంది, ఇది 3లోకి అయితే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఈ BXG4 అనేది కూడా వెర్షన్ 2లోనే ఉండేది, బిట్ 2 U2లోనే ఉండేది. నెక్స్ట్ అది 3లోకి వెళ్ళింది.
అలాగే ఇక్కడ మీరు చూస్తే G4, G2, G2, G2 మీ ట్యాబ్కి సంబంధించింది ఓన్లీ ఐఎన్ఎస్ మాత్రమే. మనది ఇండియా కనుక ఓన్లీ ఐఎన్ఎస్ కంట్రీ కోడ్. ఇది వేరే వాళ్ళ కంట్రీ కోడ్. ఇది ఇక్కడ చూస్తే BXE5 ఇది మన ఐఎన్ఎస్. ఓన్లీ మీ ట్యాబ్కి ఉన్నది ఇక్కడ చూసి ఐఎన్ఎస్లో ఉన్నది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి మీరు. లాస్ట్ G4, E5, BXCC, WHH ఈ BXB6 ఇవన్నీ మీకు ఎక్కడ ఉండవు. అదే మనకి ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ట్యాబ్లో ఉండవు, ఓన్లీ ఇవే ఉంటాయి. ఇవి మాత్రమే వెళ్తాయి. మన SP ఫ్లాష్ టూల్లో చేసాం కదా, ఒక నిమిషం చూపిస్తాను. ఫైల్స్ మన SP ఫ్లాష్ టూల్లో చేసాం కదా, ఇది చూస్తే BXG4 U3కి U1 U2 ఉంది కదా, U1 U2 ఫైల్స్ చూస్తే చూడండి BXE5 ఇది. కాకపోతే WHH వాళ్ళకి సరిపోద్ది, BXB6 అనే ఆప్షన్ ఉంది కదా వాళ్ళకి కూడా వర్క్ అవుద్ది ఈ ఫైల్. చూడండి ఇది BXE5 ఇది. ఇక్కడ చూస్తే BXCC U1 ఇది. U2కి వచ్చేసరికి BXE5. అంటే మనం ఇక్కడ చేస్తున్నది ఏంటంటే U1 ట్యాబ్కి కూడా U2 ఫైల్ వేస్తున్నాం. U2 ఫైల్ వేసిన తర్వాత వాళ్ళకి ఒక 6 months ఇలా అయిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ వస్తుంది. ఆ ట్యాబ్ ఏమవుతుందంటే G4లోకి వెళ్తుంది. ఈ U2 వాళ్ళది U1 వాళ్ళది కలిపి ఒక ఫైల్ అయితే ఉంది. ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసి సైడ్కి పెట్టాం. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇప్పుడు ఏం చూడండి, మనంతా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అయిన తర్వాత సామ్సంగ్ USB డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ అయిన తర్వాత ఫినిష్ చేయండి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏ ఊరు నుంచి అయితే వీడియో చూస్తున్నారో ఆ ఊరు నేమ్ కూడా కామెంట్ చేయండి. మన వీడియో ఎంతవరకు రీచ్ అయిందో నేనైతే తెలుసుకోవాలని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్ అయితే చేయండి.